నమస్కారం సార్. నీకిక్కడేం పని? నేను మేఘనా మేడం కంపెనీలో పనిచేస్తున్నాను సార్. మేఘనా మేడం మీకు ఈ కొటేషన్ ఫైల్ ఇచ్చి మీతో మాట్లాడమని పంపించారు సార్. నువ్వెవరు? ఆ మేఘన ఎవరు? నువ్వు నాకు కొటేషన్ ఇవ్వడమేంటి? నాతో మాట్లాడమేంటి? గెట్ అవుట్! చెప్పేది నీకే, పో బయటికి. సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. పోతావా లేదంటే సెక్యూరిటీని పిలిపించి మెడబట్టి బయటికెట్టేమంటావా? వెళ్ళా. మీకు నా మీద కోపం ఉండడంలో తప్పులేదు సార్. మీకు నాకు మధ్య జరిగిన గొడవలు అనేవి మన వ్యక్తిగతానికి సంబంధించినవి. పర్సనల్ మ్యాటర్స్ని, పర్సనల్ గ్రడ్జెస్ని బిజినెస్లోకి రిలేటెడ్ చేయకూడదు కదా సార్. బిజినెస్ అంటే ఏంటో నువ్వు నాకు చెప్తున్నావా? బిజినెస్ గురించి మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు సార్. మీకు నా మీదున్న కోపాన్ని, ద్వేషాన్ని మా కంపెనీకి ఇచ్చే ప్రాజెక్టు మీద చూపించొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నేనెక్కడ ఎంప్లాయీని మాత్రమే సార్. మా కంపెనీకి ఉన్న టాలెంట్ని, సిన్సియారిటీని, మా మేడం ఐడియాలజీని, ఎఫర్ట్ని అన్నీ చూసి ప్రాజెక్ట్ ఇవ్వండి సార్. నా పర్సనల్ క్యారెక్టర్కి మా మేడం కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు సార్. నన్ను చూసి కాకుండా మా మేడం గారి కొటేషన్ చూసి ప్రాజెక్ట్ ఓకే చేయండి సార్. ప్లీజ్ సార్. పో బయటికి. మహేశ్వరి, నువ్వు నాకు మేఘనా కంపెనీ గురించి చెప్పినప్పుడు దీని అక్కడ పనిచేస్తుందని నాకెందుకు చెప్పలేదు? నాకు మేఘనా గురించి తప్ప మేఘనా ఎంప్లాయీస్ గురించి ఏం తెలియదు అన్నయ్య గారు. ఒక్క మేఘనా కంపెనీ అని కాదు, నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ ఇవ్వను. వాళ్ళ నా ఆఫీస్ కాంపౌండ్ లో కూడా అడుగు పెట్టినవను. గెట్ అవుట్! అవుట్! సార్, మీకు నేనంటే పడదు కాబట్టి మీరు నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా పర్వాలేదు. కానీ నా మీద చూపించే కోపాన్ని మా కంపెనీ మీద చూపించకండి సార్. మీలాంటి పెద్దవాళ్ళు మా మేడం గారి కంపెనీకి భవిష్యత్తు లేకుండా చేయాలనుకోవడం కరెక్ట్ కాదు సార్. పెద్ద మనసుతో ఒక్కసారి ఆలోచించండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, అర్థం చేసుకోండి సార్. వెళ్ళమని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఆఫీస్కి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నామని నీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతాను. ఆశా సార్, తను నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. సెక్యూరిటీని పిలిపించి బయటికి గంటేయండి. గంటాయ్. సార్, నేనే వెళ్ళిపోతాను. మహాలక్ష్మి, నీ కారణంగా మీ మేడంకి డీల్ ఓకే కాకుండా అయింది. నీకు శంకర్ ప్రసాద్ గారికి గొడవలున్నప్పుడు నువ్వెందుకొచ్చావు? నీకు బదులుగా
మరొకరిని పంపించమని మీ మేడంకి చెప్పడం తెలీదా నీకు? నీ కారణంగా మీ మేడం నష్టపోయింది. నువ్వు ఎక్కడుంటే అక్కడ దరిద్రం తప్ప ఇంకేం ఉండదన్నమాట. దరిద్రం ఉన్న చోటికి దౌర్భాగ్యం దురదృష్టం తప్ప ఇంకేం రాదుగా మహి. డీల్ ఓకే అయిందా? ఏమైంది మహాలక్ష్మి? ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను, త్వరగా చెప్పు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది మేడం. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదే. జోక్ చేస్తున్నావు కదా? లేదు మేడం, శంకర్ ప్రసాద్ గారు ఇవ్వనన్నారు. ఇవ్వను అనడం ఏంటి? మన ప్రపోజల్, ఎస్టిమేషన్, మనం ఇచ్చిన డిజైన్స్ అన్ని క్లియర్ గా క్లారిటీగా ఇచ్చాం. మనం కోట్ చేసిన ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. మరెందుకు ఇవ్వనన్నారు? ఈ ప్రాజెక్ట్ రాకపోవడానికి మీరిచ్చిన టెండర్ ప్రాబ్లం కాదు మేడం. నాకు శంకర్ ప్రసాద్ గారికి మధ్యనున్న గొడవలే ప్రాబ్లం. ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? అంత పెద్ద ఆయనతో నీకు గొడవలేంటి? హలో మహేశ్వరి గారు. సారీ మేఘనా, శంకర్ ప్రసాద్ అన్నయ్య నీ కాంట్రాక్ట్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి మేడం? నువ్వు పంపించిన అమ్మాయి ఎవరు? మహాలక్ష్మి మేడం. ఆ మహాలక్ష్మిని పంపించకుండా మీ ఆఫీస్ అటెండర్ని పంపించినా కూడా నీ ప్రాజెక్ట్ ఓకే అయ్యి ఉండేది. నువ్వు ఆ మహాలక్ష్మిని పంపించడం వల్లే నీ కాంట్రాక్ట్ ఓకే అవ్వలేదు మేఘనా. ఆ మహాలక్ష్మికి శంకరన్నయ్యకి మధ్య ఏవో గొడవలున్నాయట. ఆ విషయం మా అన్నయ్య చెప్తే గానీ నాకు కూడా తెలీదు. ఇంతకు ముందు ఒకసారి శంకర్ ప్రసాద్ అన్నయ్య కంపెనీ మీదే కేసు పెట్టి మా అన్నయ్య పరువుని, మా కంపెనీ పరువుని తీయాలనుకుందంట ఆ మహాలక్ష్మి. అవునా? ఇప్పుడు మా అన్నయ్య చెప్పేంత వరకు నాకు కూడా తెలీదు ఆ విషయం. నాకు ముందే తెలుసుంటే ఆ మహాలక్ష్మిని పంపించొద్దని చెప్పుండేదాన్ని. ఈ ప్రాజెక్ట్ నీకే వచ్చేది. ఆ మహాలక్ష్మి కారణంగా నీకెంత పెద్ద నష్టం జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనలాంటి గొప్ప వ్యక్తి మీద కేసు పెట్టిన మహాలక్ష్మిని నువ్వు పంపించడం వల్ల శంకర్ ప్రసాద్ అన్నయ్యకి నీ మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ కలిగింది. మహాలక్ష్మిని చూడగానే శంకర్ ప్రసాద్ అన్నయ్య ఆవేశానికి, కోపానికి హద్దే లేకుండా పోయింది.
నీ గురించి నేనెంత నచ్చ చెప్పాలని చూసినా అన్నయ్య నా మాట వినలేదు. నీ కంపెనీకే కాదు, ఆ మహాలక్ష్మి ఏ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీకి ఎలాంటి వర్క్స్ ఇవ్వొద్దని నాతో సహా మా ఆఫీస్లో వాళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నేను నీకు హెల్ప్ చేద్దామని ఎంతగా ట్రై చేశానో నీకు కూడా తెలుసుగా. ఆ మహాలక్ష్మి కారణంగా మన ప్లాన్ ఇలా రివర్స్ అవుతుందనుకోలేదు. అలాంటి దాన్ని జాబ్లో పెట్టుకున్నావు నువ్వు. నీదే తప్పు. ఐఎమ్ సారీ మేఘనా. అది కాదు మేడం. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే మేడం. శంకర్ ప్రసాద్ గారికి నీకు గొడవలు ఉన్నాయన్న విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అది కాదు మేడం, నేను నువ్వు అక్కడికి వెళ్ళక ముందే చెప్పాలి కదా నాకు. నేను వెళ్తే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కాదని నేను చెప్తున్నా మీరే వినిపించుకోలేదు మేడం. మీకు చెప్పాలని నేను చాలా ప్రయత్నించాను, కానీ మీరు ఇంకేం మాట్లాడు. నీ వల్ల నా కంపెనీకి ఇంత బ్యాడ్ నేమ్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను నెత్తినెక్కించుకున్నందుకు ఆ మహేశ్వరి మేడం ముందు నా తల దించుకునేలా చేశావు. నా కళ్ళ ముందుండకు. వెళ్ళు, బయటకెళ్ళు. చెప్పేది నీకే, వెళ్ళు. మహాలక్ష్మి, ఎందుకు బాధపడుతున్నావు? నేను వెళ్ళనంటే మేడం గారు వినిపించుకోలేదు. ఇప్పుడు మేడం గారి ముందు నా పరువు పోయింది. ప్రాజెక్ట్ ఓకే కాలేదన్న డిప్రెషన్లో ఏదో అన్నారంతే. మేడం గారికి నీ గురించి తెలుసు, నువ్వేం బాధపడకు. ఈ ప్రాజెక్ట్ కాకపోతే మరొకటి ఓకే అవుతుంది. నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు. మేడం గారికి నేను చెప్తాను, నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు మహాలక్ష్మి. మహాలక్ష్మి, ఏంటలా డల్గా ఉన్నావు? ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువగా ఉందా? అక్క, 10 నిమిషాల్లో వంట రెడీ. మహాలక్ష్మి గారు, మీరు రాకముందే వంట అయిపోయిందండి. నెట్లో వీడియోలు చూసి నేనే చేశాను. మీరు ఈరోజు కిచెన్లోకి వెళ్ళే పనే లేదు. వీడు మన మీద ప్రయోగాలు చేస్తున్నాడు. మనం తిన్నామంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిందే. ఏదో ఒకటి నువ్వు చేయి, లేకపోతే నేనైనా చేస్తాను. అక్క, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నేను చేసింది టేస్ట్ చేశాక నువ్వు ఈ ప్రిన్సిపల్ ఉద్యోగానికి రిజైన్ చేసేసి ఏదైనా రెస్టారెంట్ పెట్టుకుందామని నువ్వే అంటావు. ఎందుకురా? నేను అంట్లు తోమడానికి, నువ్వు టేబుల్స్ క్లీన్ చేయడానికా? ఓవ్వా అక్క, అవన్నీ తిన్నాక చెప్పక్క. మహాలక్ష్మి ఎందుకో అదోలా ఉందిరా. అవునక్క, నేను కనుక్కుంటా ఉండు. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? నేను అనుకున్నట్టుగానే ఆ డీల్ క్యాన్సిల్ అయిపోయిందండి.
అవునా? ఎందుకని? మీరిచ్చిన కొటేషన్లో ఎస్టిమేషన్ ఫిగర్ నచ్చలేదా ఆయనకి? అసలు కవర్ కూడా ఓపెన్ చేయకుండానే నన్ను గెట్అవుట్ అని పంపించేశారు. అదేంటి? మనం అనుకున్నట్టుగా మీరు ఆయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయలేదా? ఎంతగానో ప్రయత్నించానండి. ఆయన నేను చెప్పేది వినే పరిస్థితుల్లో లేరు. నన్ను చూడగానే నా మీద కోపంతో ఫైర్ అయిపోయారు. నా కారణంగా కోట్ల రూపాయల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇలా జరుగుతుందని తెలిసి నేను మా మేడం గారికి చెప్పాలనుకున్నాను. కానీ మా మేడం నేను చెప్పే అవకాశం ఇవ్వలేదు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినంత మాత్రాన మీరు ఫీల్ అవ్వడం ఎందుకండి? ప్రతి డీలు ఓకే కాదండి. కొన్ని రిజెక్ట్ అవుతుంటాయి, కొన్ని క్యాన్సిల్ అవుతుంటాయి. ఇది ప్రతి చోట జరిగేదే. మీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్న కంపెనీ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్నందుకు వాళ్ళు ఫీల్ అవ్వాలి, కానీ మీరెందుకంటే ఫీల్ అవ్వడం? ఈ డీల్ కాకపోతే మరో డీల్, మీరేం వరి కానవసరం లేదు. లేదండి, ప్రాజెక్ట్ ఓకే కానందుకు మా మేడం గారు చాలా డిసప్పాయింట్ అయ్యారు. నన్ను కాకుండా వేరే వాళ్ళని పంపించుంటే ఇలా జరుగుండేది కాదని అన్నారు. మా మేడం గారి రియాక్షన్ చూశాక నా జాబ్ పోతుందేమోనని టెన్షన్గా ఉందండి. ఈ జాబ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఈ జాబ్ పోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. ఏమండి, మీరు ఎందుకంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రాజెక్ట్ ఓకే అవ్వడం కాకపోవడం అనేది ప్రతి కంపెనీలో జరిగేదే. అంతకు ముందు ఒకసారి ఓ డీల్ పోకుండా మీరే మాట్లాడి ఓకే చేశారని చెప్పారు కదా. మీలాంటి క్రియేటర్స్ని ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? ఎక్స్పెక్ట్ చేసింది జరగనప్పుడు ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు. ఆ మూడ్లో ఏదో అంటే అర్థం చేసుకోవాలి, కానీ టెన్షన్ పడకూడదండి. నేను చెప్తున్నాను కదా, మీకు మీ జాబ్కి ఏం కాదు. ఏదో జరిగిపోతుందని ఊహించుకోవడం మానేసి త్వరగా రిఫ్రెష్ అయ్యారండి. నా వంట టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తురు గాని తొందరగా వచ్చేసేయండి. ఏమండి, చెప్పు జానకి. వంట అయ్యేసరికి ఇంకో అరగంట పడుతుంది. పర్లేదు కదా? గంట అయినా పర్లేదులే, నువ్వు కానీ. అలాగేనండి. సూర్యం, సూర్యం. నమస్కారం అండి. నమస్తే అండి. రండి కూర్చోండి. పర్వాలేదులే సూర్యం. అయ్యో, రండి సార్, రండి కూర్చోండి. కూర్చో బాబు. పర్లేదండి. కూర్చో. పర్లేదు. నిన్ను చూసి చాలా రోజులైంది సూర్యం. చాలా రోజులు కాదండి, సంవత్సరం అయింది. ఈ మధ్యకాలంలో నిన్ను కలవకపోయినా నీ గురించి అప్పుడప్పుడు వింటూనే ఉన్నాను సూర్యం. నువ్వు చాలా గొప్పవాడు అయిపోయావని విన్నాను. నువ్వు ఒక పెద్ద బంగ్లాలో ఉంటావని, నీ ఇంటి ముందు 2-3 కార్లు ఆగి ఉంటాయని ఊహించుకుని వచ్చాను. నువ్వు ఈ చిన్న ఇంట్లో ఉన్నావేంటి? దేని గురించి అండి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. శంకర్ నీ బావంట కదా? శంకర్ అనే అతను ఈ రాష్ట్రంలో ప్రముఖ బిజినెస్ మ్యాన్. అతని గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అంత గొప్ప వ్యక్తి అయిన శంకర్ నీ బావన్న విషయం నాకు ఈ మధ్య తెలిసింది. అంత గొప్పవాడు నీ బావ కావడం నీ అదృష్టం సూర్యం. వీడు మా అబ్బాయి అర్జున్. బీటెక్ పాస్ అయ్యి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. మీ బావ శంకర్కి ఓ మాట చెప్పి నా కొడుకు ఏదైనా జాబ్ ఇప్పించు సూర్యం. నువ్వు నీ బావ శంకర్కి ఒక మాట చెప్తే నా కొడుక్కి జాబ్ వచ్చేస్తుంది సూర్యం. అంత గొప్ప పొజిషన్లో ఉన్న శంకర్ నీ బావ కావడం నిజంగా నీ అదృష్టం సూర్యం. ఆపండి, ఆపండి. ఎవడికి బావ? వాడు నా బావ కాదు. మోసగాడు, దగాకోరు. అభిమానం, కృతజ్ఞత లేనివాడు వాడు నా బావ కాదు. మనిషి రూపంలో ఉన్న పశువు. వాణ్ణి పశువుతో పోలిస్తే కూడా వాటికే అవమానం వస్తుంది.
అలాంటి నీచుని దగ్గరికి వెళ్ళి నేను నీ కొడుకుకి ఉద్యోగం ఇవ్వమని అడగాల? కొండవతలకి అంత గొప్ప వ్యక్తి గురించి అలా మాట్లాడుతున్నావు ఏంటి సూర్యం? ముందు ఇక్కడి నుంచి పోతారా లేదా? వాడి పేరు చెప్తుంటేనే నాకు ఒంటి మీద పురుగులు పాకినంత కంపరంగా ఉంది. వెళ్ళండి. ఏమైంది సూర్యం అలా మాట్లాడుతున్నావు? మర్యాదగా చెప్తుంటే అర్థం అవట్లేదా? వెళ్ళమంటుంటే ఏమండి, ఇంటికి వచ్చిన వాళ్ళతో అలా మాట్లాడతారేంటండి? జానకి, వాళ్ళని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళమని చెప్పు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి. ఏమండి, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, మీకు దండం పెడతాను. పదండి నాన్న. రఘు శంకర్ ప్రసాద్ కార్లో వెళ్తున్నాడేంటి? నాన్న, నాకు కొంచెం పనుంది, మీరు వెళ్ళండి. ఏం పని? నేను ఒకరిని కలిసే పనుంది, ఆ పని అయ్యాక వస్తాను.